బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ సిటీలో రాత్రి నుంచి హై అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్ సిటీ 150 ప్రాంతాలు, సుమారు 5,000 మంది పోలీసులు, భద్రతా బలగాలు మొత్తం హైదరాబాద్ లో జల్లెడ పడుతున్నాయి. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేస్తున్నారు. ఆర్మీడ్ రిజర్వ్ పోలీసులతో పాటు పెట్రోలింగ్ పోలీసులు, సివిల్ పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు డిసెంబర్ 6వ తారీఖుని కొన్ని సంఘాలు బ్లాక్ డేగా పాటిస్తూ ఉంటాయి, కొన్ని సంఘాలు శౌర్య దివాస్గా ఈ రోజుని జరుపుకుంటూ ఉంటాయి. అందుకే ఈరోజు ఏమైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందేమోనని ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బృందాలు కార్లు, బైకులు, అన్ని రకాల వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రంతా కూడా హైదరాబాద్లో ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. తెల్లవారులు కూడా ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ రోజు కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంటుంది అని పోలీసు అధికారులు చెబుతున్నారు. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేస్తున్నారు. సుమారు 5,000 మంది పోలీసులు మొత్తం సిటీలో 150 ప్రాంతాలను జల్లెడ పట్టారు. అంతేకాదు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా వస్తువులు కానీ ఎక్కడైనా వాహనాలు కానీ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేసి చెప్పాలి అని చెప్తున్నారు. చూడండి ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. బయట పోలీసులు 150 ప్రాంతాల్లో మొత్తం బైక్లను, కార్లను తనిఖీలు చేస్తూ ఉంటే సిపి సజ్జనార్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ తనిఖీల ప్రక్రియ ఎలా కొనసాగుతుందో ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. అవసరమైన చోట ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆటోలను కూడా తనిఖీ చేస్తారు. మొత్తం సీట్లు, ఆటో లోపల, అలాగే బైక్లను కూడా ఆపి ఆ సీటు కింద, మొత్తం ఆ బైక్ల కింద, కార్లు లోపల, డిక్కీ లోపల ఇలా అనువనువునా కూడా తనిఖీ చేశారు. ఇది మామూలుగా రెగ్యులర్గా చేస్తున్న తనిఖీలేనా, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, అనుమానాస్పద కదలికలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఈ తనిఖీలు చేశారా అనే చర్చ జరుగుతుంది. మొదటి బాక్స్లో మీరు సిపి సజ్జనార్ కూడా చూడొచ్చు, ఇక్కడ రెండో బాక్స్లో కూడా చూడొచ్చు. డైరెక్ట్గా సిపి సజ్జనార్ వచ్చి మొత్తం బైకులపై వెళుతున్న వారిని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లను కూడా తీసి స్వయంగా ఆయన తనిఖీ చేశారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కి వెళ్ళి మొత్తం సిటీ వ్యాప్తంగా ఈ తనిఖీల ప్రక్రియ ఎలా కొనసాగుతుందో ఆయన పర్యవేక్షించారు. అవసరమైన చోట కొన్ని ఆదేశాలు జారీ చేశారు. నేరుగా సిపి సజ్జనారే వచ్చి కొన్ని చోట్ల బైకుల్లో ఉన్న ఆ బ్యాగుల్లో తనిఖీలు చేశారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఇంత రాత్రి ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా అడిగారు. వాళ్ళ వివరాలను బుక్లు నోట్ చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొన్న మనం చూసాం, ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదుల దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు దేశవ్యాప్తంగా జరిగిన తనిఖీలలో. అందుకే ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు కాబట్టి ఈరోజు ఏమైనా ఎక్కడైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందేమో అనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని సంఘాలు, ముస్లిం సంఘాలు, అలాగే కొన్ని సెక్యులర్ సంఘాలు ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తూ ఉంటాయి. కొన్ని సంఘాలు మాత్రం బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థించే సంఘాలు ఈ రోజుని శౌర్య దివాస్గా పాటిస్తూ ఉంటుంటాయి. అందుకే ఈ రోజు ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందేమోనని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా సుమారు 5,000 మంది పోలీసులు, చూడండి ఒకసారి, 5,000 మంది భద్రతా బలగాలు గన్స్ కూడా పట్టుకుని ఉన్నారు. వీధుల్లో కవాత్ చేశారు, వీధుల్లో తిరిగారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వాళ్ళని ఆపారు. బైకులపై వెళ్తుంటే వాళ్ళని ఆపి తనిఖీలు చేశారు. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, మీ పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు నోట్ చేసుకున్నారు. ఈ తెల్లవారులు కూడా ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ రోజు కూడా బహుశా ఈ తనిఖీలు కొనసాగే అవకాశం. మొదటి బాక్స్లో, మీరు రెండో బాక్స్లో చూడొచ్చు. ఆ కింద చూడండి, పోలీసు అధికారులు రోడ్డుపై నడుచుకుని కూడా వెళుతూ అనువనువును శోధిస్తూ ఉన్నారు. మరి ఇది మొన్న ఢిల్లీ బాంబు పేలుళ్ల తర్వాత ఈరోజు హైదరాబాద్కు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, నిఘా వర్గాల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎందుకంటే ఎక్కడ ఉగ్రవాదుల కదలికలు బయటపడినా, ఎక్కడ ఏ దేశంలో ఏ బాంబు పేలుళ్లు జరిగినా, దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా, పేలుడు పదార్థాలు పట్టుబడినా దానికి లింక్ హైదరాబాద్తో ఏదో విధమైన లింక్ కనిపిస్తుంది. మొన్న కూడా మనం చూసాం, కొంతమంది డాక్టర్ల ముసుగులో విష పదార్థాలను, విషాన్ని తయారు చేస్తున్నారు. దాన్ని ఆహార పదార్థాల్లో కలిపి మారణ హోమాన్ని సృష్టించాలని కొంతమంది ప్లాన్ చేశారు. బాంబులను పేల్చి మారణ హోమాన్ని సృష్టించాలని మరికొంతమంది ప్లాన్ చేశారు. వీటన్నిటికీ లింకు హైదరాబాద్తో కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు కాబట్టి ఈరోజు విస్తృతంగా తనిఖీలు చేశారు. నిన్నటి నుంచే అర్ధరాత్రంతా కూడా ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి
సురేష్ కూడా ఉన్నారు అందించడానికి. ఒకసారి అక్రమ్, రాత్రి పోలీసులతో పాటు భద్రతా బలగాలతో పాటు మా ప్రతినిధి అక్రమ్ ఆ తనిఖీల ప్రక్రియ అంతటినీ కూడా ఫాలో చేశారు. ఒకసారి మా ప్రతినిధి అక్రమ్తో మాట్లాడదాం. పోలీస్ అధికారుల దగ్గర నుంచి కూడా అక్రమ్ సమాచారం తీసుకున్నారు. పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు చూద్దాం. హైదరాబాద్ నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని నగర సిపి సరికొత్త ఆలోచన చేశారు. ఏదైతే ఆపరేషన్ కవాచ్ పేరుతో కూడా ఈరోజు ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు అయితే వాహనాలు ఆకస్మికంగా తనిఖీలు చేయడం అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ జంక్షన్ లో ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు, అర్ధరాత్రి 12 దాటినప్పటికీ కూడా పోలీసులు మోహరించి కూడా ప్రతి జంక్షన్ వద్ద, ఏదైతే నగరంలో ఉన్నటువంటి మెయిన్ జంక్షన్ల వద్ద మొత్తంగా కూడా మోహరించి వాహనాలు తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనకు ముఖ్యంగా ఈ రోజు దాదాపు రాత్రి 9 గంటల సమయంలో సడన్ గా కూడా పోలీస్ శాఖనైతే ఒక సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. ఏదైతే నగర వ్యాప్తంగా కూడా వాహనాలు తనిఖీలు చేస్తామో దానికి ఆపరేషన్ కవాచ్ పూర్తిగా కూడా నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇది నిర్వహిస్తున్నామంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా నగరంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో మొత్తంగా ఒకేసారి, అంటే 150 ప్రాంతాల దగ్గర కూడా ఇదైతే వాహనాల తనిఖీలు జరుగుతున్నట్టయితే తెలుస్తోంది. మొత్తంగా కూడా ఏకకాలంలో ఒకేసారి కూడా సర్ప్రైజ్ విజిట్ అనే చెప్పుకోవచ్చు. దీని ముఖ్యంగా కూడా వాహనాలు 1-2 సార్లు కూడా ఒకసారి మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఏదైనా వాహనానికి నెంబర్ ప్లేట్ కనుక లేనట్లయితే దాన్ని కూడా ఆపేసి సీజ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉంటుందో రాత్రి డ్రగ్స్ తరలింపు, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ వంటివి దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో అర్ధరాత్రులు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి పోలీస్ సిబ్బంది సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనమైతే గుడిమల్కాపూర్ జంక్షన్ వద్ద ఉన్నాము. ఒకసారి గుడిమల్కాపూర్ జంక్షన్ లో కూడా చూసుకోవచ్చు, దాదాపు 2 సిఐలు 2 ఎస్ఐలు మొత్తంగా 30 మంది కానిస్టేబుల్స్ తో అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా అంటే ప్రతి వెహికల్, అటు 2 వీలర్ 3 వీలర్ అదేవిధంగా 4 వీలర్స్, అటు ఏదైతే స్విగ్గీ జొమాటో డెలివరీ వెహికల్స్ ఉంటాయో అవి కూడా 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోలీసులు, అంటే అటు టీజీ స్పెషల్ పోలీస్ కావచ్చు, అటు సివిల్, అదేవిధంగా ట్రాఫిక్ వంటి డిఫరెంట్ ఏదైతే డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఇటు సిపి సజ్జనార్ కూడా స్వయంగా కొన్ని జంక్షన్లో ఆకస్మికంగా కూడా తనిఖీలు మొదలుపెట్టారు. అటు గుల్జర్ హౌసే కావచ్చు, అటు టోలీ చౌకీ, ఈ ప్రదేశాల్లో కూడా ఆకస్మికంగా వెళ్లి తను స్వయంగా కూడా ప్రతి వాహనాన్ని చెక్ చేసిన పరిస్థితి. అటు సిపి సజ్జనార్తో సహా మరో ఏసీపీలు, డీసీపీలు వీళ్ళందరూ కూడా ఈ సోదాల్లో అయితే పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఇది కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ముఖ్యంగా రాత్రిపూట ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే పెట్రోలింగ్, స్పెషల్ పెట్రోలింగ్, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చేస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా కూడా ఇప్పుడు ఆపరేషన్ కవాచ్ అనే కొత్త కార్యక్రమంతో కూడా పోలీసు సిబ్బంది ముందుకొచ్చిందనే చెప్పుకోవచ్చు. అటు సజ్జనార్ కూడా ప్రజల భద్రతనే మా బాధ్యత అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి 1-2 సార్లు. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు తెలిసినా కూడా 100 డైల్కి కాల్ చేసి చెప్పాలి. ఎప్పటికప్పుడు ప్రతి జంక్షన్లో, అంటే దాదాపు నగరంలో ఈరోజు ఒక్కరోజే ఏకకాలంలో 150 జంక్షన్ల వద్ద దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ కవాచ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా 100 డైల్కి కాల్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా, నగర ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. ఖచ్చితంగా ఏం చేసినా మీ భద్రత కోసమే చేస్తాము, మీ భద్రత మా బాధ్యత అంటూ కూడా సిపి సజ్జనార్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఆపరేషన్ కవాచ్ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే కమిషనర్ సజ్జనార్ గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ లిమిట్స్ కి సంబంధించినటువంటి పోలీసులు స్వయంగా కూడా ఏదైతే చెకింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రతి ఏరియాలో, అంటే దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో కూడా ఆపరేషన్ కవాచ్ అయితే కొనసాగిస్తున్నారు. అటు ఉన్నతాధికారుల దగ్గర నుంచి అటు ఏసీపీలు, డీసీపీలు కూడా స్వయంగా చెకింగ్ లో పాల్గొంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ లో ఉన్నాం. మనతో పాటు ఏసీపీ మునవర్ గారు కూడా ఉన్నారు. తను కూడా చెకింగ్ లో భాగమయ్యారు. అసలు ఈ ఆపరేషన్ కవాచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వార్తలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆపరేషన్ కవాచ్ అని ఒక సరికొత్త కార్యక్రమంతో ఈ రోజు నగర పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఈ ఆపరేషన్ కవచ్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు మేము ఎక్కువ ఈ ఆపరేషన్ కవచ్ ద్వారా ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. అలాగే వితౌట్ డాక్యుమెంట్స్, ఇట్లా సస్పెక్ట్స్ పర్సన్స్ ఎవరైనా నేరస్తులు కానీ వాళ్ళను పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. అంటే సార్ ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా మనకి నైట్ పెట్రోలింగ్ అంటూ, ట్రాఫిక్స్ అటు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అనేక డిపార్ట్మెంట్స్ కూడా రాత్రులు వర్క్ చేస్తున్నాయి. మరి ఎందుకు ఇంత కొత్తగా కూడా ఇంత సడన్ గా తీసుకొచ్చిన పరిస్థితి ఆపరేషన్ కవాచ్ ని? అంటే ప్రజల్లో ఒక సెక్యూరిటీ భావన కలిగించడానికి, ప్లస్ అలాగే నేరస్తులను ముందు జాగ్రత్త కోసం వాళ్ళను అదుపులో తీసుకోవడానికి కోసం ఈ పని చేస్తున్నాం. అంటే సడన్ గా కూడా ఏదైతే అఫీషియల్ మీడియా అనౌన్స్మెంట్ అయితే సజ్జనార్ గారు చేశారు ఈరోజు, మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు?
అదే కదా సడన్గానే పోలీస్ వాళ్ళు సడన్గా చేస్తేనే మనకు నిరస్తులు దొరుకుతారు కదా. అది అంటే సజ్జనార్ గారు మీకు ఎలాంటి ఆదేశాలు? అదే కదా ఇప్పుడు ఈ నైట్ ఈరోజు అందరూ పాల్గొవాలి. అందరూ ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి ఆఫీసర్స్ ఈ ఆపరేషన్ కవచ్లో భాగంగా అందరూ చేస్తున్నారు. అంటే మొత్తం ఎంతమంది పోలీసులు పాల్గొంటున్నారు, ఎన్ని సిబ్బందులు ఉన్నాయి? ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో అందరూ అంటే ఫ్రమ్ జవాన్ టు ఏసీపీ డీసీపీ వరకు కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పాల్గొంటున్నాం. అంటే ఆపరేషన్ కవచ్ అంటే ఓన్లీ వెహికల్స్ చెకింగ్ ఏనా లేకపోతే ఇంకేమన్నా? ఎనీ సస్పెక్ట్స్ కూడా ఎందుకంటే ఎక్కువ నెంబర్ ప్లేట్ లేని కానీ వితౌట్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ ఎక్కువ ఈ అఫెన్సులు చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ యాంటీసిడెంట్ చెక్ చేయడము, సస్పెక్ట్స్ గుర్తించడం ఆ భాగంగా చేస్తున్నాం. అంటే ఇప్పటికే దాదాపు 2 గంటల నుంచి కూడా ఆపరేషన్ కవచ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏమైనా వెహికల్స్ సీజ్ చేయడం కానీ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు తరలిస్తున్నట్లు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది? కొన్ని వెహికల్స్ అయితే మేము తీసుకున్నాము, కొంతమందిని కొంతమంది సస్పెక్ట్స్ కూడా తీసుకున్నాము. వాళ్ళు విచారించిన తర్వాత మేము. అంటే ఈ ప్రోగ్రామ్ డైలీ కొనసాగుతుందా సార్, లేకుంటే స్పెషల్ డేస్ అంటూ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు మాత్రమే, ఇది డైలీ కాదు. ఈ రోజు మా ఉన్నత ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఈ రోజే చేస్తున్నాము. నెక్స్ట్ చెప్పలేదు సార్. ఎప్పుడు ఆదేశాలు ఇస్తే మా సుపీరియర్ ఆఫీసర్స్ అప్పుడు చేస్తాము. అంటే ఇటు ఈ ఆపరేషన్ కవచ్ లో భాగంగా వెహికల్ చెకింగ్ తో పాటు అటు ఫుడ్ పాట్రోలింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అది ఎలాంటి ఏరియాలో ఫుడ్ పాట్రోలింగ్ చేయబోతున్నారు? అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లలో, కొన్ని రౌడీ షీట్స్ ఎక్కువ ఉన్న ఏరియాలలో మేము దాన్ని చేస్తున్నాము. అంటే మొత్తం ఎంతసేపటి నుంచి ఏ టైం వరకు? మాది ఇప్పుడు 10:30 నుండి స్టార్ట్ అయింది. ఇంకా ఆదేశాల మేరకు, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మాకు ఆఫీసర్స్ కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇస్తారో అప్పటి వరకు చేస్తూ ఉంటాం. సార్ ఫైనల్ గా ఆపరేషన్ కవచ్ సందర్భంగా నగర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా నగర ప్రజలకు భద్రత మా బాధ్యత అని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చేస్తున్నాం. సో అది చూస్తున్నాం కదా, మెయిన్ గా కూడా నగర ప్రజల భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి బాధ్యత అంటే వాళ్ళ భద్రతను బాధ్యతగా తీసుకొని సజ్జనార్ గారి ఆదేశాల మేరకు కూడా దీనికి సంబంధించినటువంటి శోధనలు నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆపరేషన్ కవచ్ కి సహకరించాలంటూ కూడా చెప్తున్నారు. ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. ఒకవేళ ఎక్కడైనా చేసినట్టు తెలిసినా కూడా నగర ప్రజలు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి, 100 కాల్ చేయాలంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శివాతో అక్రమిక్ టీవీ, గుడిమల్కాపూర్ నుండి. అదే కొంతమంది కాన్స్టబుల్స్ అట్లా నిలబడి ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలి వెహికల్స్ ఆఫ్